ఆంధ్రప్రదేశ్లో మరొక ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సు ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది ఆ బస్సులోనే సజీవ దహనం అయిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజాము అర్ధరాత్రి చీకట్లో ప్రైవేటు బస్సు, టిప్పర్ లారీ ఈ రెండు ఢీకొనడంతో ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు మీదనే ఆ డీజిల్ ట్యాంకర్ కూడా పేలిపోవడంతో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అది పేలి అగ్నిగుండంగా మారిపోయింది. పూర్తిగా అగ్నికిలలో మండిపోయింది. బస్ అంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజాము వారికి తెలీదు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు స్లీపర్ ఎక్కారు. ఉదయం వరకు వారి గమ్యస్థానానికి చేరుకుంటారని చెప్పేసి గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు అదే నిద్రలో మరొకసారి దారుణమైనటువంటి మరణాన్ని ఇప్పుడు చూశారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్నటువంటి బస్సు ఇది. సుమారు 40 మంది ప్రయాణికులతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది రాత్రి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే ఎదురుగా ఒక టిప్పర్ దూసుకువచ్చింది. అతి వేగంతో ఆ టిప్పర్ దూసుకువచ్చి బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాద తీవ్రత, ఆ బస్సు డీజిల్ ట్యాంక్ పేలిపోవడంతో, పగిలిపోవడంతో, ఆ టిప్పర్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు విపరీతంగా అంటున్నాయి. క్షణకాల వ్యవధి, స్లోగా కూడా కాదు, మంటలు డీజిల్ ట్యాంక్ నేరుగా పగిలిపోవడంతో ఈ యొక్క అక్కడ ఆ టిప్పర్ ఢీకొన్న తర్వాత ఒక్కసారిగా ఒక బాంబు పేలినటువంటి విస్ఫోటనంలాగా ఆ మంటలంతా కూడా బస్సును దహించి వేశాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. వేగంగా వ్యాపించినటువంటి మంటల్లో బస్సు, టిప్పర్ రెండు కూడా చిక్కుకుపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో వెంటనే అలర్ట్ కాలేకపోయారు. అది కూడా డీజిల్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అయినట్టుగా మంట అంతా కూడా పూర్తిగా బస్సు లోపలికి దూసుకువచ్చింది. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రయాణికులను వెంటనే వారు కాపాడుకోవడానికి ప్రాణాలను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి చాలామంది ప్రయాణికులు, వెనక కూర్చున్నటువంటి ప్రయాణికులు, మధ్యలో ఉన్నటువంటి ప్రయాణికులు కొంతమంది బస్సు అద్దాలు పగలగొట్టుకొని త్వరగా బస్సులో నుంచి దూకేసి తమ ప్రాణాలు కొంతమంది కాపాడుకున్నారు. కానీ 10 మంది మాత్రం ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. అగ్ని కిరణాల నుంచి తప్పించుకోలేకపోయారు. పూర్తిగా వారు అలర్ట్ అయి అద్దాలు పగలగొట్టి దూకేద్దామనుకునే లోపే ఆ అగ్ని పూర్తిగా వాళ్ళని దహించి వేసింది. దీంతో 10 మంది అమాయకుల ప్రాణాలు ఈరోజు మరలా బలైపోయాయి. గతంలో మాట్లాడుకున్నాం, కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాద తాలూకు ఘటన ఇక జరగకూడదు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి మరలా రాకూడదు. బస్సు ప్రమాదాలు ఇంత దారుణంగా ఉండకూడదని అప్పుడు ఎంతగా అరిచి గీపెట్టినా మరలా అలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలోనే, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారు సమయం మధ్యలోనే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్రమత్తు కారణమా, అతివేగం కారణమా, టిప్పర్ డ్రైవర్ తప్పిదమా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తప్పిదమా, ఏదైనా కానీ ఇప్పుడు దర్యాప్తులు తెలుస్తుంది. కానీ అక్కడ ప్రాణాలు పోతున్న అమాయకులు మాత్రం ప్రయాణికులే. ఇక్కడ గమ్యస్థానానికి, ఒక ప్లేస్లో ఎక్కి గమ్యస్థానానికి చేరుకుందామని చెప్పేసి బస్సు జర్నీని మొదలు పెడితే ఆ బస్సు జర్నీ అది తుది దశకు వెళ్ళే వరకు మరణకూపంగా మారుతుందా, ఇంటికి తీసుకువెళుతుందా తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నాయి అగ్ని ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు. గత నెల రోజులను చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఘటనలు చాలా జరిగాయి. కాకపోతే కొన్ని చిన్న డెంట్లు పడ్డ ఘటనలు జరిగాయి, కొన్ని భారీగా బస్సులు ధ్వంసమైనటువంటి ఘటనలు జరిగాయి. కానీ ప్రాణ నష్టం యొక్క జరగలేదు. ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు అలాంటి ఘటనే మళ్ళీ జరిగింది. ఈసారి అనుకున్నటువంటి, ఊహించినటువంటి ప్రమాదమే జరిగింది. 10 మంది సజీవ దహనం అయిపోయారు. వారు ప్రయాణికులు ఎవరు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకొక దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు పోలీసులకి. పూర్తిగా కాలిపోయారు, మొత్తం బూడిదగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది అక్కడ ఎలాంటి నామరూపాలు లేకుండా తయారైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా డెడ్ బాడీలు గుర్తుపట్టలేనటువంటి విధంగా కమిలిపోయాయి కొన్ని. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎవరనేటువంటి తెలుసుకోవడానికి కూడా క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అర్ధరాత్రి ఉటావుటిన అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి
వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేశారు. కొంత మంటలంతా కూడా అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులు కూడా సవాలుగా మారింది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత భీకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరలా కలవర పెడుతున్నాయి. మీకు పూర్తిగా ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాం, కానీ కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాద తాలూకా దృశ్యాలు మనల్ని ఎలా కలిచివేశాయో, ఏ విధంగా అయితే మనల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయో అంతటి స్థాయి ప్రమాదం జరిగింది ఇక్కడ. పూర్తిగా ఆ బస్సు ఇంకా ఈ మాత్రం అంత దారుణమైనటువంటి ప్రమాదంలో మిగతా 30 మంది ప్రయాణికులనే సేఫ్గా బయటపడ్డారంటే అది దేవుడి దయ వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత దారుణంగా కర్నూలు కంటే భీకరమైనటువంటి ప్రమాదం ఇది. డీజిల్ ట్యాంకర్ నేరుగా పేలిపోవడంతో ఒక విస్ఫోటనం ఏర్పడింది బస్సులో. అందుకే మిగతా వారు తప్పించుకున్నారు, వారి ప్రాణాలు బయటపడ్డాయి. అయినా కూడా కొంతమంది గాయపడ్డ వారి పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి ఏం కాకూడదని ప్రార్థిద్దాం మనం కూడా. కానీ ఇప్పటికే మరణించినటువంటి 10 మందికి మాత్రం వారి బంధువులకు, వారి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అక్కడ. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంత దారుణమైనటువంటి స్థితిలో ప్రమాదానికి గురైతే ఇక వారికి రక్షణ ఎక్కడ ఉంది? ప్రయాణికులు హ్యాపీగా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకొని, సిటీ అయితే సిటీ, లేకుంటే వేరే జిల్లాల నుంచి నేరుగా వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానానికి పడుకొని నైట్ ఎక్కి పడుకుంటే ఉదయం వరకు మళ్ళీ ఆఫీసులకు వెళ్ళడంలో ఇతరతర పనులు ఉంటాయని చెప్పేసి నైట్ ఎక్కి ఉదయం వరకు దిగొచ్చు అని చెప్పేసి బస్సులను బుక్ చేసుకుంటే మృత్యు కూపాలుగా మారిపోతున్నాయి. ఎన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రమాదం తాలూకు దృశ్యాలు మనల్ని కలవర పెడుతూనే ఉన్నాయి. 10 మంది కాదు, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులందరూ కూడా వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. బస్సులో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి బుక్ చేసుకున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు, వీటన్నిటిని కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఉదయం చీకట్లో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రయాణికులు కూడా, అటువైపు వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా వాహనాలను ఆపి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ బస్సు దూకినటువంటి వారు, అద్దాలు పగలగొట్టుకుని దూకినటువంటి వారిని కొంత గాయాల పాలయ్యారు. వాళ్ళు కూడా పైనుంచి అంత హైట్ నుంచి దూకేసేసరికి కొంతమందికి కాళ్ళకు, చేతులకు చాలా దెబ్బలు తగిలాయి. ఇంకా సీరియస్గా ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. వారందరినీ కూడా అక్కడ వాటర్ ఇచ్చి రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి మిగతా వాహనదారులు కూడా కొంత వారికి చేయాల్సినటువంటి సహాయాన్ని చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పడింది. ఘటన జరిగినటువంటి సమయంలో ప్రస్తుతానికైతే కొంత ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ భారీగా మోహరించినటువంటి సందర్భంలో. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం వద్ద జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఆందోళన కలగజేస్తోంది.